ఇలా తయారయ్యావన్నమాట. నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళినారా? ఇది ఒక బతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించు, రాత్రి ఇంట్లో కనిపించు. ఏం చేస్తున్నట్టు? అల్లాంటే పోయే మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు. ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలన్నీ తీరినట్టేనా? అదే బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేస్తే పెరుగుతాం, బాకీ తీరితే చస్తాం కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి. అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో భాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను. నీ పెట్టేబేడ తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేసావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చేదాకానా? చాలా నువ్వు చాలు అంటే చాలు. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. ఆట పాటలందు కవ్వించుకొంటి కోనంగి, ఆట పాటలందు కవ్వించుకొంటి కోనంగి. మనసేమో మక్కువేమో, మనసేమో మక్కువేమో, నగవేమో వగేమో చలువార కూటము. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేను, నన్ను చూడగానే చిన్ననాటి కనువు చూపేను. నా దరికి దూకునో, నా దరికి దూకునో, తానలిగి పోవునో ఏమో చూడము. పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో చెలో. ప్రొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము, పల్లెకు పోదాం పారును తోదాం చెలో చెలో, అల్లరి చేదాం చెలో 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 చెలో. పారు 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 పారు. నేనేవా దేవదాస్? నువ్వా నాయనా? ఎంత మారిసలే, కులాసాగా ఉన్నావా? ఎవరు? దేవదాసా?
అక్కడి నుంచి ఇప్పుడు వచ్చావునాయనా? ఇప్పుడే వస్తున్నానత్త. ఏం పారు, అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా? ఇప్పుడే ఇంత సిద్ధైతే రేపు ఎలాగే సంసారం చేసేది? అట్లా ఇంటికి ఇంకా వెళ్ళలేదవ్వా, రేపు తిరిగ్గా వస్తాను. ప్రసాదం తీసుకెళ్ళి నాయన. పారు పారు, ఏమ్మా ఈ బియ్యం నాయనమ్మ గారికి ఇచ్చి కొంచెం రాళ్ళు అరమని చెప్పమ్మా. అయ్యో అదేం పరచానమే తల్లి, నాకు తల్లి రాలు పోతాడమే. దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూట. ఓ దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూట. ఓ దేవదా పల్లెటూరి పిల్లకు ఒలుపు హెచ్చిందే, పదులు పల్కడము పట్టుపడిందే. పల్లెటూరి పిల్లకు ఒలుపు హెచ్చిందే, పదులు పల్కడము పట్టుపడిందే. పసికున్న సితలైన జాన అయిందే బాగు బాగు. పసికున్న సితలైన జాన అయిందే బాగు బాగు. పార్వతి ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనా. ఉన్న తీరు మారినా ఊరు మారినా తమరు ఎన్నటికీ పసివారేనా. అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా. అలనాటి కలలన్నీ వెలుగులయేనా నిజమయ్యేనా. ఓ పార్వతి జీవితమే ఓ లడాయి. జీవితమే ఓ లడాయి. లడాయిలా సరే మనకు జిలాయి నోయ్ జిలాయి నోయ్. లడాయిలా సరే మనకు జిలాయి నోయ్ జిలాయి నోయ్. ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత. ఆనాడు ఈనాడు ఒకటే మాట ఉడుకు మోత. కిదికి పార్వతి ఓ దుడుకు దేవదా. ఏమన్నా ఉన్నమాట అన్నాను. ఏ మళ్ళీ ఒళ్ళు వాచిపోతుంది. ఆ మూట దుడుకుతనానికి ముడుపు. ఓహో, చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు. ఓ అబ్బా, నువ్వు కాక మా పెద్ద నేను అయ్యాలి. అడగనిస్తే అడగ ఇంకా తెలివే ఏమిటి చెప్పు. చెప్పనా? చెప్పేస్తున్నా. పళ్ళు, కారపట్టుకులు. అవైతే
మంచి తెమ్మంటావుగా? అబ్బా అదేమిటో నువ్వే చెబుదు. అయితే కళ్ళు మూసుకో. గట్టిగా. అదిగో దొంగవాటిగా చూస్తున్నావు. అబ్బా ఎంతసేపు దాగుడు మూతలు. కళ్ళు మూసుకో. నోరు తెరు. ఏంటది? ఇది కనుక్కోతుందాం. చీర. సింగారం ఇంకా లంగాలతోటి ఉంటే చీరల మీద ముందుకున్నారే. అయితే బిస్కత్తులు. రాత్రి పగలు ఎప్పుడు తిండియాలి. బిస్కత్తులు కావు, అగరత్తులు కావు, ఏ ఒత్తులు కావు. చెప్పు. ఇంకేముంటుంది? చాలి పెట్టి నన్ను ఉడికించాను. నేను ఉడికించడానికి ఇంత కావాలా పారు? ఇదంతా నిన్ను మురిపించడానికి. చూడు కంటికి ఇంపైన వస్తుంది. నీకోసం వెతికి వెతికి తెచ్చాను. తలతళా బిలమిలా చూశావంటే కళ్ళు జిగాలు మానాల్సిందే. మరపురాని బహుమానం. రవ్వలాంటి కన్యకు రత్నాలకంట. ఎందుకు నవ్వు? ఎందుకా? ఎందుకు? ఇదిగో ఈ ధార మీకు ఇంకా నువ్వు తెచ్చిపాడు. ఇప్పుడు మరీ ముగిస్తున్నావు. కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వడకపోతే మరి పెళ్ళాడు. అప్పుడు నీ వంతు. ఎంతమందో పిల్లలను చూశాం గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి. ఎందుకుండదు? ఇరుగు పొరుగు పిల్లలు, పైగా చిన్నప్పటి నుంచి ఒక్కచోట పెరిగారా. ఏం చెప్పేది అదేనే అమ్మా. త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నా కల్లారా. ఆ బరువు మా పైన పెట్టకండి పిన్ని గారు. చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దబ్బాయిని పాడు చేశామని ఇప్పటికీ వారు దెప్పి పొడుస్తూ ఉంటారు. చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట. అదేమ్మాటే అమ్మాయి. పెళ్ళైతే మాత్రం చదువుకోకూడదనుందా? సమయం చూసి బాబు గారికి నచ్చ చెప్పి సదా కనిపించమ్మా. మళ్ళీ రేపు వస్తాను. అలాగే. అమ్మా అమ్మా, ఏం జన్మన్నా? పెద్దబాబు గారు రమ్మంటున్నారమ్మా. నాకు తెలుసు. అమర్ని కాదమ్మా, అయ్యే కాదు. అలాగే ఇప్పుడే పంపిస్తా. అందరాని పండుకున్నది సంకేతుకున్నాయి. బహువులు ఇంత పెద్ద మనస్సు చేసి కనికరించడం నిజంగా మా అదృష్టరే. మా పూర్వ పుణ్యం పండి తమతో విజయం కుదిరింది. ఆపు, అంతటితో ఆపు. ఏదో తనువుగా ఇంటికి వస్తున్నారు కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి పేరాలు దిగుతారా? గాడిదని గురాన్ని ఒకే గాడి కట్టేస్తారా? ఎంత గుండె తీసిన బంటు కాకపోతే ఇంతే తెగిస్తారు. మీ ఇంటి పిల్లని చేసుకుంటే మా వంశగౌరవం ఏం కావాలి? అదేం మాట బాబు గారు. పిల్లలు నమ్ముకునే ఇంటి ఆడబడుచు కోడలైతే మా కులగోతాలు ఉంటాయా? మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరించాలని ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మచ్చికి చేసి ఈ పన్నాగం పన్నారా? ఏమంటున్నారు? ఉన్నమాట అంటున్నాం. ఈ పెళ్లి జరగదంటున్నాం. ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు, దయచేయమంటున్నాం. వెళ్ళు. చిత్తం. పుట్టగానే జోసులు చెప్పాడు కదండి, పిల్ల అదృష్టవంతురాలని, పెద్ద జమీందారు పెళ్ళవుతుందని. ఆ మాట చాలా అవుతుంది. వాడు చెప్పేది ఏమిటి? ఈ ముఖం చూడగానే నేనే అనుకున్నాను, అందుకోనిక ఆడపిల్ల తప్పకుండా అదృష్టవంతురాలే. అందుకని అబ్బరంగా పిలిచాను. ఆమె గారికి అనుకూలంగా మాట్లాడి
అంతా పిచ్చి చేయించాను. ఏదేం కాదు, ఇదంతా మావాడి మొగసిరి, నా చాతుర్యం ఉన్నావు. ఆడపెట్టను సంబళ్ళు దొరకన ఊరికన్నారు. ఏమైంది? ఎంత అవమానం జరిగారు అంతా జరిగింది. మనం కులం తక్కువ వాళ్ళమట, ఆడపిల్లను అమ్ముకునే వంశమట, సాటి వాళ్ళం కావట. జమీందారిని అపహరించాలని ఎత్తుతో చిన్నతనం నుంచి పిల్లల్ని హత్య చేసి కుట్ర చేస్తున్నామట. ఒక్కటే నోటికి వచ్చేటోళ్ళు అన్నారు. నీ నోరు మూసుకొచ్చావురా? ఆయన నోరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మన గొప్పే ఉంది. ఏలకంటాం క్రియేట్ చూపిస్తాడు. వారం తిరిగేలాగా వారికంటే అప్పులాంటి సంబంధం పూర్తిగా రాకపోతే తప్పకుండా వాళ్ళకి గిఫ్ట్ ఖర్చు చేయాలి. వారి తలకన్నా సంబంధం చూపిస్తున్నా పోతున్నా. పెళ్లి కాకపోతే మళ్ళీ ఈ ఇంట్లో ఆగైతే అన్నం తినేది. మంచి చూకున్నాం. పెట్టకుందామా? ఇంట్లో ఉందమ్మా. పారు పారు పారు, ఎంత పిలిచినా పలకుండా ఏంటి ఆలోచన? నా జీవితాన్ని గురించే నేను. నా పెళ్లి విషయమే పెద్దబాబు గారు నాన్నగారు నానా మాటలోని అవమానించారట. కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు. ముందు పోయిందే. దేవదాస్ కోసం నువ్వు పుట్టావా? అమ్మా నాన్న నిశ్చయించిన వారిని పెళ్ళాడు. ఇష్టం లేని వారిని ఎలా పెళ్ళాడతానే? మేమంతా పెళ్ళాడి సుఖంగా సంసారం చేయడంలే. అలాగే నీ దారి వేరు. మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు. నా మనసు ఒప్పుతుందా? దేవదా నేను ఈ గడ్డ మీదనే పుట్టా. చిన్నప్పటి నుంచి ఒక బడిలో చదువుకుని, ఒక చోట ఆడుకుని, ఒకళ్ళంగా జీవించు. ఎన్నో మొదల స్వప్నాల కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు ఇయ్యాలంటే ఎలా? మనం పెద్దలకి ఇష్టం లేకుండా నీ పెళ్ళెలా జరుగుతుంది? అదే ఇంకా తేలలేదు. దేవదానికి చెప్తాను. ఏమడుగుతావు? నన్ను పెళ్ళాడతావా లేదా నాన్న? అలాగే. తప్పే ఉంది. నువ్వు నిజంగానే అందరూ అంటే ఆడపిల్లవు కావుపారు. కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఇటో తెలుసుకో.